ఈ 40 దినాలు కనుక మీరు ఈ కోణంలో మీరు దాన్ని కనుక మననం చేయగలిగితే యూ విల్ హ్యావ్ బ్లెస్డ్ లైఫ్. ఎంత ఆశీర్వదింపబడిన జీవితాన్ని మీరు కలిగి ఉంటారో అంత ఆశీర్వాదంగా మీరు మారుతారు. ఇందులో మీరు అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా నేను మట్టి నుంచి తీయబడ్డాను, మట్టినైన నాకు దేవుడు ప్రాణం పోశాడు. రెండవది, ఈ ప్రయాణం నిజమైన మనుష్యత్వం వైపుకు, ఆ నిజమైన మనుష్యత్వం వైపుకు వెళ్ళే క్రమంలో అంధకార సంబంధమైన ఈ లోక మర్యాదను ఉపవాసం చేయాలి. మతం ఆయనను చూసి మాయోపాయం చేత పట్టుకోవాలి అని చూస్తుంది. మనిషి నిజమైన మనిషిగా బ్రతుకుతూ ఉంటే మతం తట్టుకోలేదు, రాజ్యాలు తట్టుకోలేవు, విలవిలలాడిపోతాయి. మనిషిగా బ్రతుకుతాను అని అంటే కష్టం. ఈ మతానికి కష్టం, ఈ లోక మర్యాదకు కష్టం, ఈ లోక రాజ్యానికి. కానీ శిలువ మార్గం మనుష్యత్వం వైపుకు పిలిచే మార్గం. క్రీస్తు చేసి చూపించింది మనుష్యత్వమే. నిజమైన మనిషిగా బ్రతకడం. నిజమైన మనిషి కుష్ఠరోగి కాదా అన్న తేడా చూడడు. దేవుని స్వరూపము, దేవుని పోలిక, ఇదే చూస్తాడు. నువ్వు దేవుని ప్రతినిధి, నువ్వు దేవుని ప్రతిబింబాన్ని, నువ్వు దేవుని ప్రతినిధి. క్రీస్తు దేవుని ప్రతినిధి కనుక కుష్ఠరోగి ఇంటిని కూడా దేవుని ఆలయంగా చూశాడు. ఎందుకంటే ఆ ఆలయంలో దేవుని ప్రతిమను దేవుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంచాడు. కుష్ఠరోగి ఇంట పెట్టే భోజనాన్ని ఆయన ఆనందంగా స్వీకరించడానికి వెళ్ళాడు. మతం తట్టుకోలేకపోతుంది. ఎలా వెళ్తావు? వాడిని తాకూడదు, ఎలా వెళ్తావు? వాడిని ముట్టుకోకూడదు, ఎలా వెళ్తావు? తాకడం ముట్టుకోవడం పక్కన పెట్టు, భోజనం ఎలా చేస్తావు? నీ రాజు ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఒక ఆమె పాపములో పట్టబడినటువంటి స్త్రీ, క్షమాపణ పొందినటువంటి స్త్రీ, జటామాంసి అత్తర ముట్టిని తీసుకుని వచ్చి 1 సంవత్సరమో 2 ఏళ్ళలో కష్టపడితే తప్ప అలాంటి పర్ఫ్యూమ్ కొనుక్కోలేదు. మామూలు చేత కాదు, చాలా ధనికురాలై ఉండాలి. పడుగు వృత్తి చేసి వేశ్యగా కొన్ని లక్షలు సంపాదించి ఉండాలి. పెద్ద వాళ్లకు వేశ్యగా ఉండే అవకాశం ఉంది. అలాంటి స్త్రీ వచ్చి ఆయనను తన భూస్థాపన కొరకు, తన పునరుత్థానం కొరకు ఆమె అభిషేకిస్తూ ఉంటే ఆయన సంతోషపడ్డాడు. మనిషి అందులో వేశ్యను చూశారు, మతం. అందులో పాపాన్ని చూశారు, మతం. ఆమెలో అమ్మా అనే మనిషిని చూశాడు ఈ రాజు.